అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. ఓం మరీచయే నమః. ప్రకాశము కలిగించు కిరణము వంటివాడు, జాత్యంధులు అని చెప్పదగిన సర్వ ప్రాణులకును తన నిర్మల రూపమును ప్రకాశింపజేయువాడు. ఓం దమనాయ నమః. తన కాంతి ప్రవాహము చేత ఉపాసకుల యొక్క సంసార తాపమును శాంతింపజేయువాడు. ఓం హంసాయ నమః. అట్టి ప్రభావము గల స్వామి హంసావతార స్వామియే. క్షుద్రమైన ప్రాకృత సంగములను నశింపజేయువాడు. మనోహరముగా నడుచువాడు అనియు, చిరునవ్వులొలుకు మందహాసము ముఖమున కలవాడు అనియు కూడా అర్థము కలదు. ఈ స్వామిని ధ్యానించు మంత్రనామము ఓం సత్సత్వ శుభాశ్రయ పరమహంసాయ నమః అనుచు ఈ నామము జపించినచో విద్యాసిద్ధి జరుగునని మంత్రశాస్త్రకర్తలు చెప్పుదురు. ఓం సుపర్ణాయ నమః. అందమగు రెక్కలు కలవాడు, ఒడ్డుకు చేర్చువాడు అని కూడా అర్థము కలదు. ఇంతటితో హంసావతార నామములు ముగిసినవి. ఇచ్చట నుండి కొన్ని నామములు పద్మనాభావతారమును వర్ణించుచున్నవి. ఓం భుజగోత్తమాయ నమః. ఆదిశేషునకు నాథుడు పద్మనాభుడు సముద్ర మధ్యమున ఆదిశేషునిపై శయనించి ఉన్నాడు అని ఈ నామమునకు అర్థము. ఓం హిరణ్యనాభాయ నమః. హిరణ్యమును నాభియందు కలవాడు. స్వామి యొక్క నాభి నుండి ఆవిర్భవించిన పద్మములో నడుమ ఒక కర్ణిక కలదు. అది సువర్ణమయమైనది. మేరు పర్వతమే ఆ సువర్ణ కర్ణిక. ఓం సుతపసే నమః. తపస్సు అనగా జ్ఞానము. అవాంతర ప్రళయమునందు ఉపసంహరింపబడిన సర్వజీవుల యొక్క వారి వారి కర్మల యొక్క పరిజ్ఞానము కలవాడు, గొప్ప జ్ఞానము కలవాడు. ఓం పద్మనాభాయ నమః. పద్మము నాభియందు కలవాడు. ఓం ప్రజాపతయే నమః. పద్మోద్భవుడు అనబడు చతుర్ముఖ బ్రహ్మ మొదలు సృష్టిలోని సర్వ ప్రజలకు ఈ పద్మనాభస్వామి పతి నాయకుడు కనుక ప్రజాపతి అనబడుచున్నాడు. జై శ్రీమన్నారాయణ.